చాలా కాన్ఫిడెన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ టీడీపీ కార్యాలయం దగ్గర కూడా వెళ్దాం, మనం కనెక్ట్ చేయండి టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్న TV9 ప్రతినిధిని, ఎందుకంటే అక్కడ జోష్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ జోష్ ఎలా ఉందో కొద్దిసేపట్లో మనకి అక్కడి నుంచి డీటెయిల్స్ అవుదాం. అలాగే మనం చూసాం కదా కౌంట్ డౌన్, సో 3 గంటల్లో అంటే 11 o'clock కల్లా క్లారిటీ ట్రెండ్స్ అన్ని 11 o'clock వచ్చేస్తాయి. సో దే ఆర్ లైక్ క్లియర్ 11 కల్లా ఇట్ విల్ బి డిక్లేర్డ్, అంటే వన్ సైడ్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాన్ఫిడెన్స్. ఎగ్జిట్ పోల్స్ కూడా అటు ఇటు ఉన్నాయి కాబట్టి మరి వన్ సైడ్ ఉంటుందా ఏంటి అనేది సెకండ్ రౌండ్ తర్వాత టూ సైడ్స్ లో ఉంది. వన్ సైడ్స్ టూ సైడ్స్ లో ఉంది. సో మనకి ఈసీ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్న క్లారిటీ ప్రకారం అరగంటకి ఒక రౌండ్ పూర్తవుతుందని. అది జనరల్గా ఈసీ కొంత డిలేతో చెప్తుంటారు, కానీ ఎవ్రీ 15 minutes మొదటి ఈవీఎం ఫలితం రావటానికి, అంటే మొదటి రౌండ్ ఫలితం రావటానికి 8 గంటల అలాంటి ఒక ప్రత్యేక పరిస్థితి. దేశవ్యాప్తంగా మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది, ట్రెండ్స్ రావడం స్టార్ట్ అయింది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఎన్డీఏ ఇప్పటికే 18 చోట్ల తన ఆధిపత్యాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇండి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కేవలం 8 చోట్ల మాత్రమే లీడ్ లో ఉన్నటువంటి వాతావరణం. సో ఆంధ్రాలో కొంచెం ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి, అక్కడ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కోర్టుల దాకా వెళ్ళారు కాబట్టి అక్కడ ప్యారలల్ గా ఈవీఎం అండ్ పోస్టల్ బ్యాలెట్ ని కలిపి లెక్కిస్తున్నారు. మొదటగా పార్లమెంట్ కి సంబంధించిన ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ కలిపి లెక్కిస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తారు. 8:30కి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో మొదటి లీడ్స్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది.